కేసీఆర్కు సీతక్క లీగల్ నోటీస్. బీఆర్ఎస్ సోషల్ మీడియా ఖాతాల్లో నాపై దుష్ప్రచారం, ఆ పోస్టులను 48 గంటల్లోగా తొలగించి క్షమాపణ చెప్పాలి, లేదంటే న్యాయపరంగా చర్యలు తీసుకుంటాం మంత్రి సీతక్క చెప్తా ఉన్నది. సో మొన్న కూడా చెప్పుతో కొడతా అని చెప్పేసి ఒక వర్డ్ అనడం జరిగింది సీతక్క. ఎందుకంటే ఆమె మనోభావాలు దెబ్బతిన్నట్టుగా ఉన్నది. సో చేయనటువంటి తప్పుకి నిందిస్తూ ఉన్నారు నన్ను. అది ఒక రకంగా ఇటువంటి పోస్టులు పెట్టి ఇటువంటి వీడియోలు పెట్టి ట్రోల్స్ చేస్తూ నా పైన అసత్యమైనటువంటి ప్రచారాలు, చేయనటువంటి తప్పుకి నన్ను బాధ్యురాలను చేస్తున్నారంటూ కొంత ఆమె ఆవేదంగా అలాగే ఆవేదనతో పాటు ఆవేశంగా కూడా మొన్న మాట్లాడడం జరిగింది. ఆ రోజు పిసిసి అధ్యక్షుడు అండ్ ఒకరిద్దరు మంత్రుల నేతృత్వంలో జరిగినటువంటి ఒక సమావేశంలో ఆమె కొంత మాట్లాడడం జరిగింది. దాని తర్వాత అయినా కానీ పోస్టులు డిలీట్ కాకపోవడం, ఇవే సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేషన్ కావడంతో ఆమె ఇబ్బంది పడుతూ 48 గంటల్లోగా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా నుంచి ఆ పోస్టులు తొలగించాలి, లేకపోయినట్లయితే కేసీఆర్ పైన మేము లీగల్గా యాక్షన్ తీసుకుంటాం అని చెప్పేసి హెచ్చరించడం జరిగింది. నిన్న లీగల్గా ఒక నోటీసు కూడా పంపడం జరిగింది. 48 గంటల్లో క్షమాపణ చెప్పాలి, అవి తొలగించి అని కూడా ఆమె నిన్న పంపించడం జరిగింది. ఒక నోటీస్ అయితే అంగన్వాడీలకు సెల్ ఫోన్ల కొనుగోలు విషయమై బీఆర్ఎస్ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో చేస్తున్న దుష్ప్రచారానికి బాధ్యుడిగా పేర్కొంటూ ఆ పార్టీ అధినేత కేసీఆర్కు మంత్రి సీతక్క లీగల్ నోటీసు పంపించారు. 48 గంటల్లోగా సోషల్ మీడియా ఖాతాల్లోని సదరు పోస్టులను తొలగించి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ విషయమై ప్రజాభవన్లో సోమవారం మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడుతూ అంగన్వాడీలకు ఫోన్ల కొనుగోలు విషయమై వ్యక్తిగతంగా ఎవరైనా ఆరోపణలు చేస్తే పట్టించుకోవాల్సిన అవసరం లేదని, కానీ అవాస్తవాలను పార్టీ అధికారిక ఖాతాల్లో ప్రచారం చేయడం వల్లే కేసీఆర్కు లీగల్ నోటీసులు ఇచ్చామని పేర్కొన్నారు. 44 కోట్ల టెండర్లో 30 కోట్ల అవినీతి జరిగిందని చెప్పడం హాస్యాస్పదమని, తప్పును పదే 10 సార్లు చెబితే నిజం కాదని అన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కేటీఆర్కు గట్టిగా సమాధానాలు ఇచ్చానన్న కక్షతోనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఒక్కో ఫోను 11,650కి కొనుగోలు చేశామని, ఇతర రాష్ట్రాల కంటే తక్కువ ధరకు టీజీటీఎస్ ద్వారా కొనుగోలు చేసినట్టు వివరించారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ సోషల్ మీడియా ఖాతాల్లోని పోస్టులను తొలగించి క్షమాపణ చెప్పకుంటే తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కాగా స్మార్ట్ ఫోన్ల కుంభకోణంపై తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా కేసీఆర్కు మంత్రి సీతక్క లీగల్ నోటీసు ఎలా పంపుతారని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్లు మన్నె క్రిషాంక్, సతీష్ రెడ్డి, దినేష్ చౌదరి ప్రశ్నించారు. స్మార్ట్ ఫోన్ల కొనుగోలు కోసం 54 కోట్లతో టెండర్కు పిలిచారని, 35,310 స్మార్ట్ ఫోన్లకు 24 కోట్లే ఖర్చు చేశారని ఆరోపించారు. ఈ అంశంపై సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కాగా మంత్రి సీతక్కపై బురద జల్లితే సహించబోమని కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు. కేంద్రం నిర్ణయించిన ధర కంటే తక్కువ ధరకే అంగన్వాడీల కోసం ఫోన్లు కొనుగోలు చేస్తే అవినీతి జరిగిందంటూ అబండాలు మొప్పడం దురదృష్టకరమని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చెనగాని దయాకర్ అన్నారు. అసెంబ్లీలో కేటీఆర్ ప్రశ్నలకు సీతక్క గట్టిగా సమాధానం ఇచ్చారన్న అక్కసుతోనే నిందలు వేస్తున్నారని అధికార ప్రతినిధి ఇందిరా శోభన్ విమర్శించారు. ఆదివాసీ బిడ్డపై అవినీతి మరకలు అంటించాలని చూస్తే ఊరుకోమని కోట్నాక్ తిరుపతి ఆయన కూడా అనడం జరిగింది. సరే, ఏదేమైనప్పటికీ దీంట్లో ముఖ్యంగా 11,650 రూపాయలకే ఒకటి కొనుగోలు చేయడం జరిగింది. అది కూడా టీజీటీఎస్ ద్వారా మేము కొనుగోలు చేయడం జరిగింది. అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారని వాళ్ళంటే, లేదు మొత్తం 54 కోట్ల రూపాయలు స్మార్ట్ ఫోన్ల కొనుగోలు కోసం కేటాయిస్తే ముఖ్యంగా 24 కోట్ల రూపాయలతో ఫోన్లు కొనేసి మిగతా ఉన్నటువంటి దాదాపుగా 30 కోట్ల రూపాయలకి ఇలా సీతక్క అవినీతికి తెరలేపింది అనేది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క వాదన. సరే, ఇది ఎప్పటికీ కూడా ప్రచారం అవుతా ఉన్నది. మొన్న కూడా చెప్పుతో కొడతామని చెప్పేసి గట్టిగా హెచ్చరించినప్పటికీ ఈ ప్రచారం ఇంకా ఉధృతంగా, ఇంకా ప్రచారం వేగవంతంగా సోషల్ మీడియాలో, బీఆర్ఎస్ సోషల్ మీడియాలో వ్యాప్తి చేస్తూ ఉన్నారు. కాబట్టి అంతేకాకుండా ఇదే స్మార్ట్ ఫోన్ల విషయంలో సీతక్క ఆ మాట అన్న తర్వాత మన్నె క్రిషాంక్ నిన్న ప్రెస్ మీట్ పెట్టి నిన్న మాట్లాడడం జరిగింది. దాంట్లో కొన్ని వివరాలను బట్టబయలు చేయడం జరిగింది. దాని తర్వాత సీతక్క ఇంకా అగ్రెసివ్గా ఫీల్ కావడం జరిగింది. దాని తర్వాత లీగల్ నోటీసులు నేరుగా కేసీఆర్కే, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ అఫీషియల్ సంబంధించినటువంటి అఫీషియల్ ఖాతా కాబట్టి అది బీఆర్ఎస్ పార్టీకి అధినేత అయినటువంటి కేసీఆర్కి పంపాలన్నటువంటి ఉద్దేశంతో ఆమె పంపి, ముఖ్యంగా ఒకవేళ కనుక కేసీఆర్ నోటీసులకు స్పందించకున్నట్టయితే, ఒకవేళ స్పందించినా కానీ 48 గంటల్లో క్షమాపణ కనుక చెప్పకపోయినట్టయితే నేను న్యాయపరంగా
కఠినమైనటువంటి చర్యలకు మేము పూనుకునేటువంటి అవకాశం ఉంటుంది, మేము కోర్టును కూడా ఆశ్రయిస్తామని చెప్పేసి ఆమె హెచ్చరిస్తుంది. మరి దీంట్లో ఏం జరిగింది ఏందనేది తెలియదుగా, చూడాలా.